ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని ముఖ్యాంశాలు. ఇది భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలో ఒక రాష్ట్రం. భారత ప్రామాణిక రేఖాంశమైన 82.5 తూర్పు రేఖాంశం ఈ రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది. ఈ రాష్ట్రానికి సరిహద్దులుగా వాయవ్యంగా తెలంగాణ రాష్ట్రం, ఉత్తరాన ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఈశాన్యాన ఒడిశా రాష్ట్రం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక, అలాగే తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. కేంద్ర ప్రాంత భూభాగం పుదుచ్చేరికి చెందిన యానాం ఈ రాష్ట్ర సరిహద్దులో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు. భారతదేశంలో ఈ రాష్ట్రం విస్తీర్ణ పరంగా 7వ స్థానంలో ఉంది. జనాభా పరంగా 10వ స్థానంలో ఉంది. జనసాంద్రత 308 మంది. అలాగే యూటీసీ, దీని విబ్రవేషన్ ఖచ్చితంగా మనకి అడుగుతాడు. యూటీసీ అంటే కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం, అంటే ప్రపంచవ్యాప్తంగా ఒకే కాలమానం అన్నమాట. కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం యూటీసీ. అలాగే జిఎంటి, గ్రీన్విచ్ మీన్ టైం, ఈ రెండు కూడా ఒకటే. యుఎన్ఎల్ఓసిఓడిఈ కోడ్ అనమాట. ఏపీ 39 మన ఆంధ్రప్రదేశ్కి. అక్షరాస్యత రేటు 67.41%, 2011 గణాంకాల ప్రకారం. ఆంధ్రప్రదేశ్ మొత్తం తీర ప్రాంత వైశాల్యం 974 కిలోమీటర్లు. గుజరాత్ తర్వాత 2వ అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ సింబల్స్ చూసినట్లయితే ఏపీ రాష్ట్ర అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి, దీనిని శంకరంబాండి సుందరాచారి గారు రచించారు. రాష్ట్ర పక్షి చిలుక, రాష్ట్ర జలచరం డాల్ఫిన్, రాష్ట్ర పువ్వు మల్లె, రాష్ట్ర చెట్టు వేప, రాష్ట్ర నృత్యం కూచిపూడి, రాష్ట్ర క్రీడ చెడుగుడు, దీన్నే కబడ్డీ అని పిలుస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు మనం చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా ఒక ప్రశ్న డిఎస్సిలో వచ్చే అవకాశం ఉంది.